సమయంలో మొదటి తారీఖు అనగా ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క బలలో మనం ప్రవేశించక మునుపు దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. గత రాత్రి నుండి మనం ధ్యానిస్తున్నటువంటి మాట ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 8వ వచనం ప్రకారం, నీ ముందర నడుచువాడు యెహోవా. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్టయితే నీ ముందర నడిచేవాడు యెహోవా. కాబట్టి నీ ముందర నడిచే దేవుణ్ణి కలిగి ఉన్న అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఆయన నీ ముందర నడిచేటటువంటి దేవుడు. కాబట్టి ఆయన నీ ముందర నడుస్తున్న దేవుడు, నీ ముందర నడిచే దేవుడు ఎలాంటి వాడు? మొట్టమొదటిగా చూడండి, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 14వ వచనం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 14వ వచనం. చివర్లో వారి ముందర నడుచుచున్నావని వారు వినియున్నారు కదా. కాబట్టి నీ ముందర నడిచే దేవుడు, నీ ముందర నడవటానికి ఇష్టపడేటువంటి దేవుడు. ఆయన ఎలాంటి వాడు? నీ ముందర నడిచే దేవుడు ఎలాంటి వాడు అంటే, మొట్టమొదటిగా మనం చూస్తూ వస్తున్నాం, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయుడు, జీవం గలివాడు, బలము కలిగినటువంటి ప్రభు, దోషములు పరిహారించడం కొరకే ఖైదనంగా రక్తం చిందించిన వాడు, అతిక్రమల కొరకే గాయపరచబడిన వాడు, క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. ఇంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉండాం. ఇంత గొప్ప దేవుడు మనం ముంగట నడుచుకుంటూ వెళ్తున్నాడంటే, మనం నడుచుకుంటే మనం ముందరే వెళ్తున్నాడంటే మనకి ఎంతో గొప్ప ధన్యత. అయితే దేవుని ప్రజలైనటువంటి వారు, ఇంత గొప్ప దేవుడు తన ముందర వెళ్తుంటే, మళ్ళా చెప్తున్నా చూడండి, 7 అంతల అనుభవాన్ని మనం చూస్తూ వచ్చాం. ఇంత గొప్ప దేవుడు దేవుని ప్రజల ముందర వెళ్తున్నప్పుడు దేవుని ప్రజలు చేస్తున్న పనులు ఏమిటి అర్థమవుతుందండి? దీర్ఘశాంతుడు, కృపాతిశయుడు, జీవం కలిగిన వాడు, బలమైన వాడు, దోషములు పరిహారించడం కొరకే క్రయదానం చెల్లించిన వాడు, అతిక్రమణ కొరకే గాయపరచబడిన వాడు, క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. ఇంత గొప్ప దేవుడు ముందర వెళ్తుంటే, ఇంత గొప్ప దేవుడు ముందర వెళ్తుంటే ప్రజలు ఎలా ఉండారు? అది ఇంపార్టెంట్. చాలాసార్లు మన జీవితాల్లో మనకు ముందుగా దేవుడు, ఇంత గొప్ప దేవుడు మన ముందర వెళ్తున్నా, మనకు ముందుగా ఇంత గొప్ప దేవుడు వెళుతున్నప్పుడు కూడా మనం జీవించే జీవితాలు అయితే వేరుగా ఉంటాయి. ఇక్కడ గమనించినట్లయితే వారికి ముందుగా, ఏ బాబు కూర్చో, సరిగ్గా కూర్చో, ఇది ఆడుకునే ప్లే గ్రౌండ్ కాదు, అన్ని చర్చి లాంటిది కాదు, ఇక్కడ కదలకుండా కూర్చోవాలి. కాబట్టి దేవుని వాక్యం చెప్పేటటువంటి మాట ఏమంటుంది? లేఖన భాగాన్ని చూసినట్టయితే, ఆయన మన ముందర నడిచే దేవుడు ఎలాంటి వాడు? 7 అంతల అనుభవాన్ని మనం చూస్తూ వచ్చాం ఆరాధనలో. మన ముందర నడిచే దేవుడు ఎలాంటి వాడు? 7 అంతల అనుభవాన్ని చూసాం. ఆయన ఇంత గొప్ప దేవుడుగా మనం ముందర నడుస్తుంటే మరి ప్రజలు ఎలా ఉండారు? ప్రజలు ఎలా ఉండారు అంటే, ఇంత గొప్ప దేవుడు, దీర్ఘశాంతుడు, కృపాతిశయం కలిగిన వాడు, జీవం కలిగిన వాడు, బలవంతుడు, పాపములు పరిహారించడం కొరకై తన రక్తాన్ని క్రయధనంగా చెల్లించిన వాడు, దోషముల కొరకై గాయపరచబడిన వాడు, క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. ఇంత గొప్ప దేవుడు ముందరెళ్తుంటే, ఇన్ని గొప్ప గుణలక్షణాలు, ఇన్ని గొప్ప ధన్యతలతో కూడిన గుణలక్షణాలు కలిగి దేవుడు ముందరికి వెళ్తుంటే ప్రజలు ఎలా ఉండారు? సరే, వాళ్ళు ఎలా ఉండారో చూడక మునుపు ఏం చేద్దాం? నిలవబడే పాట పాడదాం. ముందర జరగని కొద్ది మనం లేచిన ఈ యొక్క ఎల్లో కలర్ దాంట్లో కూడా సిస్టర్స్ కూర్చోవచ్చు అవకాశం ఉంటుంది. నిలవబడి పాట పాడదాం. బైబిల్ పల్లవి, అశ్రేష్టంభో గ్రంథములు. వెనక నుండి ఇంకా వస్తున్నారు కాబట్టి స్పేస్ ఉండాలి కదా. మీరు ఇటు కూర్చోండి. అశ్రేష్టంభో గ్రంథములు ఎచ్చోటనున్న ఆదరణ ఉన్నది. అశ్రేష్టంభో గ్రంథములు ఎచ్చోట చూచిన ఆదరణయున్నది. సుఖ దుఃఖంబులో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి.
విశ్వాసముంచి ధ్యానించుడి. కూర్చోండి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే మన ముందర నడిచే దేవుడు, 700 అనుభవం కలిగిన దేవుడుగా, 700 గొప్ప ధన్యతలు కలిగిన దేవుడుగా మనం దేవుని చూస్తూ వచ్చాం. అది ఇప్పుడు చూసేటటువంటి మాట ఏంటంటే, ఇంత గొప్ప దేవుడు మన ముందుకు వెళ్తున్నాడు కదా, ఇంత గొప్ప దేవుడు మన ముందుగా వెళ్తున్నాడు. అయితే ప్రజలు ఎలా ఉండాలి? ఇంత గొప్ప దేవుడు ముందుగా వారికి ముందుకు వెళ్తుంటే ప్రజలు ఎలా ఉండాలంటే, మొదటి మాటను మనం చూద్దాం. ఎంతో గొప్ప దేవుడు, దీర్ఘశాంతుడు, కృపాతిశయుడు, జీవం కలిగిన వాడు, బలము కలిగిన దేవుడు, దోషాలు పరిహరించడం కొరకై రక్తాన్ని క్రైదానం చెల్లించిన వాడు, అతిక్రమణ కొరకై గాయపరచబడిన వాడు, క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు. ఇంత గొప్ప దేవుడు మనం ముందర వెళ్తున్నప్పుడు, ఇంత గొప్ప దేవుడు ఇశ్రాయేలు ప్రజల ముందర వెళ్తున్నప్పుడు, నీ ముందర నడిచేవాడు యెహోవా. కాబట్టి ఇంత గొప్ప దేవుడు నీ ముందర నడుస్తున్నప్పుడు, ఇంత గొప్ప దేవుడు మన ముందర వెళ్తున్నప్పుడు మనం ఎలా ఉండాలి? ఇంత జాగ్రత్తగా ఉండాలి. కానీ ఇంత గొప్ప దేవుడు, దేవుని ప్రజలు ముందరగా వెళ్తుంటే దేవుని ప్రజలు ఏం చేస్తున్నారు? వాళ్ళు చేస్తున్నవేంటి? మొట్టమొదటిగా చూసినట్టే సంఖ్యాకాండం 14వ అధ్యాయం 44వ వచనం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 44వ వచనం. అయితే వారు మూర్ఖించి ఆ కొండ కోనకెక్కిపోయిరి. చాలా కాడికి మనం చూస్తున్నటువంటి మొదటి కోణం, అంత గొప్ప దేవుడు, 700 అనుభవం కలిగినటువంటి, చాలా ఉండే ఆయన గురించి చెప్పాలంటే. ఈరోజు మనం చూసింది 700 అనుభవం కలిగిన దేవుడు మనకు ముందుగా వెళ్తుంటే ప్రజలు ఎలా ఉండారు? మొట్టమొదటిగా చూస్తున్నాం, ఆయన ముందుగా వెళ్తుంటే ప్రజలు ఎలా ఉండారు? వారు మూర్ఖించి ఆ కొండ కోనకెక్కిపోయిర్రి. ప్రజలు ఎలా ఉన్నారు? మూర్ఖించి ఆ కొండ కోనకి ఎక్కిపోయారండి. ఎందుకు ఎక్కిపోయారు అంటే, అమాలేకుల దగ్గరికి వెళ్ళారు. వీళ్ళు వెళ్ళటం ద్వారా ఏం జరుగుతూ వచ్చింది? వీళ్ళేదో యుద్ధాన్ని చేసేస్తాం, గెలిచేస్తాం, మా పట్ల గొప్ప కార్యాలు జరుగుతాయి అని చెప్పని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతూ వచ్చింది? వారి జీవితంలో ఏం జరగాలో జరుగుతుంది. చూడండి, దేవుని వాక్యాన్ని చూసినట్లయితే 45వ వచనం. అప్పుడు ఆ కొండ మీద నివాసముగానున్న అమాలేకులను, కానానీయులను దిగివచ్చి వారిని కొట్టి ఏం చేశారు? వారిని కొట్టిన అనుభవం, వారిని తరిమిన అనుభవం, వారిని హతము చేసినటువంటి అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి నీ ముందర నడిచే దేవుడు, ఆయన నీ ముందర నడుచుకుంటూ వెళ్తుంటే వెనక ఉన్న మనం, ఆయన ముందర నడుస్తున్నప్పుడు ఆయన మార్గంలో నడవలసిన మనం, ఆయన మార్గంలో నడవకోకుండా ప్రజలు ఏం చేస్తున్నారు? మూర్ఖపు స్వభావం కలిగిన వారుగా, మూర్ఖించినటువంటి వారికి మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఒక మాట చెప్పాలంటే, మూర్ఖులుగా ఎలాగైతే ఉంటూ వస్తున్నారో వారి జీవితాన్ని బట్టి వారు నష్టం తెచ్చుకునే వారికి ఉంటారు. మోషే చెబుతున్నాడు, మీరు వెళ్ళొద్దు, మీరు ఆ ప్రాంతానికి వెళ్ళొద్దు, ఎందుకంటే దేవుడు మీతో పాటు ఉండడు, దేవుడు మీతో పాటు ఉండడు, మీరు వెళ్ళొద్దని మోషే దేవుని ప్రజలతో చెప్పినప్పుడు కూడా వాళ్ళు మూర్ఖులై, మూర్ఖు చిత్తులై, మూర్ఖపు స్వభావంతో, బాబో ఎన్నిసార్లు చెప్పాలి? ఇడిగొచ్చు, చక్కగా నువ్వు మంచివాడు ఇడిగొచ్చు దా. కానీ మూర్ఖపు స్వభావం కలిగిన వాడే, మూర్ఖపు స్వభావంతో జీవించినటువంటి వారు. చూడండి, దేవుని మార్గంలో నడవలసిన ప్రజలు ఎలా ఉన్నారు? మూర్ఖపు మార్గంలో నడుస్తున్నారు, మూర్ఖులుగా ప్రవర్తిస్తున్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళు? మూర్ఖులుగా ప్రవర్తించి కొండెక్కుతున్నారంట. అసలు ఆ కొండెక్కొద్దని దేవుడు చెప్పాడు. మీరు ఆ కొండ మీదకి వెళ్తే నేను ఉండను మీతో పాటు, మీరు కొండ ఎక్కేటప్పుడు నేను ఉండను, మీరు కొండ మీదకి వెళ్ళేటప్పుడు నేను ఉండను అని చెప్తే దేవుడు చెబుతుంటే ప్రజలు ఏం చేస్తున్నారు? మేము ఎక్కిపోతామని చెప్పి వెళ్ళిపోయారు. మూర్ఖ స్వభావంతో మూర్ఖులుగా వారు కొండెక్కడం ద్వారా, వారు కొండ మీదకి వెళ్ళటం ద్వారా వారి జీవితాలు ఏమవుతూ వచ్చిందండి? 1 వారు కొట్టబడ్డారు, 2 తరమబడ్డారు, 3 హతము చేయబడుతూ వచ్చారు. వారు కొట్టబడ్డారు, తరమబడ్డారు, హతము చేయబడుతున్నారు. ఈ నష్టం ఎందుకు తెచ్చుకున్నారు? ఈ నష్టం రావడానికి కారణం ఏంటి? ఈ నష్టం రావడానికి వారి జీవితంలో ఎందుకు ఈ నష్టం వచ్చిందంటే, మూర్ఖ స్వభావం, మూర్ఖపు మనస్తత్వం. నీ ముందర నడిచే దేవుని విడిచిపెట్టి నువ్వు మూర్ఖంగా ప్రవర్తించడం ద్వారా కొట్టబడుతున్నాము, తరమబడుతున్నాము, హతమైపోతున్నాం.
ఇంత నష్టం కారణం ఏంటి? మూర్ఖ స్వభావం. ఒక్కోసారి నాలో ఏంటి, మీలో ఏంటి, అందరిలో మూర్ఖ స్వభావం ఉంది. ఆ మూర్ఖపు స్వభావాన్ని బట్టి అంటే దేవుని ప్రజలు దేవుని మార్గంలో నడవకోకుండా మూర్ఖ స్వభావంతో ఉన్నారు కాబట్టి వారు కొట్టబడి, తరమబడి, హతము చేయబడుతున్నారు. వారు హతము చేయబడవలసిన వారా? వారు నాశనం అవ్వాల్సినటువంటి వారా? ఒక ప్రశ్న వేస్తాను, దానికి కరెక్ట్గా సమాధానం చెప్పండి. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరములు అరణ్యంలో ఎందుకు ప్రయాణం చేశారు చెప్పండి? ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరంలో అరణ్యంలో ఎందుకు ప్రయాణం చేశారు? అమ్మా చెప్పు. ఇంకా ఇదే సంఖ్యాకాలం 14వ అధ్యాయంలో ఆన్సర్ కూడా ఉంది. చెప్తారా? మీరు చూసేసరికి అక్కడ నాకు చేయెత్తేస్తారు, అన్న వంట అయిపోయింది ముగించాను. నేను ఇప్పుడు ముగించడానికి సిద్ధంగానే ఉండాలండి. వాళ్ళు ఎప్పుడు చేయెత్తిన ముగించడానికి సిద్ధంగా ఉండాలి. 34వ వచనము, మీరు ఆ దేశము సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారముగా దినముకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరాలు మీ దోష శిక్షను భరించుచు నేను మిమ్మును రోసివేసినట్టు తెలుసుకొందురు. అంతేనా? చూడండి, వారు 40 సంవత్సరాలు అరణ్యంలో జీవించడానికి కారణం ఏంటి? వారు 40 సంవత్సరాలు అరణ్యంలో జీవించడం కారణం ఏంటంటే 40 దినములు కానానికి వెళ్ళి సంచారం చేశారు. ఆ సంచారం చేసినటువంటి దినముల ప్రకారం వాళ్ళు తిరిగి వచ్చి చెడ్డ సమాచారం ఇస్తూ వచ్చారు. ఏం చేశారు? వారిలో ఇద్దరు, యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ తప్పగా మిగతా మంది ఏం చేశారు? చెడ్డ సమాచారం ఇస్తూ వచ్చారు. నా ప్రజలు భయపెట్టి, నా ప్రజలు బాధపరిచి, నా ప్రజలు దుఃఖపరచడానికి, మోషేకు విరోధంగా దేవుని ప్రజలు మాట్లాడటానికి కూడా కారుకులయ్యారు. కాబట్టి 40 దినములు మీరు కానానులో సంచరించి ఆ దేశం ఎలా ఉందో చూసి వచ్చారు. కాబట్టి ఇప్పుడు ఆ 40 దినాలకి దినమునకు 1 సంవత్సరం చొప్పున ఏం చేయాలా? సంచారం చేయాల్సిందే. మీరు ఆ ప్రభా నేను త్వరగా నువ్వు పంపించిన బాబు పోయిన కానానికి వెళ్తానంటే పోతావు. తొందరపాటు నువ్వు వెళ్తే ఆడకెళ్తా? పరవలసిన పాట పాడుకుంటే నరకానికి వెళ్తావు. ఆయన పిలిచేదే కదా ఆగాల్సిందే. లేదు నేను వెళ్ళిపోతా పరలోకానికి ఇప్పుడంటే ఎవరు వెళ్తాడు? ఆయన రావాలా? అసలు పరలోకానికి ఎప్పుడు వెళ్తావు? ఆయన ఆకాశం మేఘరుడే ప్రత్యక్షమైనప్పుడు, సంఘము ఎత్తబడినప్పుడు, మధ్యాకాశానికి సంఘం వెళ్ళినప్పుడు, బహుమానాలు పొందిన తర్వాత, పెండ్లి విందు అయిన తర్వాత అప్పుడు కదా పరలోక రాజ్యం. చాలా మంది ఏమంటారు, ఇప్పుడైనా పరలోక రాజ్యం ఉంది, నేను వెళ్ళిపోతా ఇప్పుడే. చచ్చిపోగల పరలోక రాజ్యం దేవుడు ఎవడు? అట్లా అనుకుంటే ఎంతమంది పరలోక రాజ్యానికి గెలిచారు? తీర్పులు ఉంది. వాని క్రియల చొప్పున ప్రకటనలో రాబడుతూ వచ్చింది. ధవళ సింహాసనం మీద ఆయన కూర్చున్నప్పుడు, ఆ ధవళ సింహాసనం మీదకి మనం వెళ్ళినప్పుడు వాని క్రియల చొప్పున ప్రతి వారికి ఇచ్చిన నేను సిద్ధపరిచిన జీతం అయితే ఉందన్నాడు. ఆ జీతము ప్రకారం మనం జీతాన్ని తీసుకున్న తర్వాత అప్పుడు దైవ చిత్తం ఉంటే పరలోక రాజ్యానికి వెళ్తాం. లేకపోతే ఇక వెళ్ళలేం. ఇక్కడ గమనించాలి. ప్రజలు మూర్ఖపు చిత్తులై, ప్రజలు మూర్ఖముగా దేవుడు మాట్లాడకపోయినా, దేవుడు దర్శించకపోయినా, దేవుడు వాగ్దానం చేయకపోయినా ప్రజలు ఏం చేశారు? దేవుడు వద్దన్న మూర్ఖముగా ఏం చేశారు? కొండెక్కారు. మరి ఏమైంది తర్వాత? దేవుడు వద్దన్న తర్వాత కొండెక్కినప్పుడు దేవుడు వద్దన్న మూర్ఖంతో కొండెక్కారు. ఇప్పుడేం జరుగుతుంది? ఆడేమో దెబ్బలు తిన్నారు, ఆడ నుంచేమో కింద తరమబడుతున్నారు. కొంతమంది హతమైపోయారు, చచ్చిపోయారు. ఈ నష్టం దేనికి వచ్చింది? అసలు దేవుని ప్రజలు దేవునిలో ఉండకోకుండా ఈ నష్టాన్ని ఎందుకు తెచ్చుకున్నారంటే మూర్ఖపు స్వభావం. ఈరోజు మనం గమనించాలి. మనలో మూర్ఖపు స్వభావం ఉంటే మన ముందర నడిచే దేవుడు ఎంత గొప్పవాడో 700 అనుభవం ఆరాధనలు చూసి ఆరాధన చేశాం. అంత గొప్ప దేవుడు నీ ముందర నడుస్తున్నప్పుడు మూర్ఖపు స్వభావంతో నీవు నేను వెళ్తే కొట్టబడతాం, తరమబడతాం, హతము చేయబడతాం. అంటే కొట్టబడి, తరమబడి, హతము చేయబడేటటువంటి మూర్ఖ స్వభావాన్ని మనం ధరించుకుని బలలో పాల్గొంటే 1వ తారీఖు అది దేవునికి ఇష్టకరంగా ఉండదు. అట్లా మీరు పాల్గొనొద్దు, వాళ్ళని వెళ్ళొద్దు అన్నాడు, మళ్ళీ పాల్గొనొద్దు అంటున్నాడు. పాల్గొనాలంటే ఆ మూర్ఖ స్వభావాన్ని, మూర్ఖపు మనస్తత్వాన్ని తొలగించుకున్న తర్వాతే మనం బలలో పాల్గొనాలి. ఇది మొదటి మాట. ఈ రెండో విషయాన్ని చూద్దాం రండి.
గంట ఎప్పుడు కొడతారో తెలియదు కాబట్టి రెండో మాట. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 23వ వచనం. ఆ బయట పిల్లలు అరుస్తున్నట్టున్నారు, కొద్దిగా లోపలికి రమ్మని చెప్పండి. బయట ఉన్నటువంటి వారు, సింటూ లోపలరా, ఆ తలుపు కొద్దిగా బయటకు నెట్టున్నా, లోపలికి వెళ్ళండి తలుపు మొత్తం. ఆ బయట ఉండేవారి పిల్లలందరూ లోపల తీసుకురండి. నేను ఎవరిని ఏ పిల్లల్ని కూడా లోపలికి రమ్మనండి, బయటకు పోండి అని చెప్పదలుచుకోవాలి. అంటే ఇష్టం ఉంటే లోపల కూర్చుంటాం, కష్టమైతే బయట కూర్చుంటాం. అందుకే ఎవరిని కూడా ఏం మాట్లాడతాం, అది మీ ఇష్టం. అల్లరి చేస్తున్నారు కాబట్టి చెప్పాల్సిన బాధ్యతతో చెబుతున్నా. వింటే వినండి, లేతలేదు. అది కూడా చెప్పనేక నుండి. కాబట్టి దేవుని వాక్యం చూసినట్టయితే నీ ముందర నడిచే దేవుడు ఎలాంటి వాడో చూసాం. నీ ముందర నడిచే దేవుడు ఎలాంటి వాడు. కానీ ప్రజలు ఎలా నడుస్తున్నారు? మూర్ఖులుగా, మూర్ఖ స్వభావం కలిగిన వారుగా నడుస్తున్నారు. తద్వారా వారు కొట్టబడుతున్నారు, తరమబడుతున్నారు, హతము చేయబడుతున్నారు. అలా మూర్ఖంగా నడిచి మనం నష్టం తెచ్చుకోకూడదని ప్రభు మాట్లాడుతున్నాం. ఆ డోర్ కొద్ది పక్క. రెండో మాట ఏంటి? సంఖ్యాకాండం 14వ అధ్యాయం 23వ వచనం ప్రకారం, కాగా వారి పితరులు ప్రమాణపూర్వకంగా నేను ఇచ్చిన దేశమును వారు చూడరు. ఎందుకు చూడలేదు? వారు ఎందుకు చూస్తలా? నన్ను అలక్ష్యం చేసిన వారు. కాబట్టి రెండో కోణం ఏంటంటే, మనం ముందర నడిచే దేవుడు ఎంత గుణ లక్షణాలు, ఎంత గొప్ప దేవుడుగా మనం ముందర నడుస్తున్నాడో, ఆ గొప్ప దేవుని ఆయన ముందరెళ్తుంటే ప్రజలు ఎలా ఉండారు? వెనకాల మూర్ఖ చిత్తులు కొంటూ వచ్చారు. రెండు, ఆయనను అలక్ష్యం చేసిన వారు, లక్ష్య పెట్టిన వారు లేరు. బయట కూర్చున్న బ్రదర్స్ మీటింగ్ పెట్టుకోవద్దు, వంట దగ్గర కూర్చున్న వాళ్ళు లోపలికి రండి. అయితే కుర్చీల ముందర జరుపుకున్నా కనపడతారు, నాకు కనపడిపోయినా దేవుడు కనపడతారు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, రెండో మాట, మనం ముందరగా నడిచే దేవుడు ఎంత గొప్పవాడో చూస్తున్నాం. ఆయన ముందర నడుస్తుంటే ప్రజలు ఎలా ఉండాలి? వెనక ముందర నడిచే వారిని లక్ష్యం చేయట్లా, ఆలక్ష్యం చేస్తున్నారు. ఆయనదే ఉందిలే, దేవుడు అట్టగా చేస్తూ ఉంటాడులే, దేవుడు చూసుకుంటాడులే, దేవుడు వెళ్తూ ఉంటాడు, మనం చేసే పని మనం చేయాలి. అసలు ఆయన ఎవరో గమనించు, బలవంతుడు. ఆయన ఎవరో గమనించు. ఆయన ఎలాంటి వాడు? బలవంతుడు. చూపించేవన్నా ముగిత్తనన్నా. ఆయన ఎలాంటి వాడు? బలవంతుడు. ఆయన ఎలాంటి వాడు? దీర్ఘశాంతం. ఆయన ఎలాంటి వాడు? సహనం కలిగిన వాడు. ఇంత గొప్ప దేవుని ముందరెళ్తుంటే నువ్వింకను ఆయన అలక్ష్యం చేసేవారు ఉంటే నష్టపోతావు. ఆయన్ని ఎంతైతే అలక్ష్యం చేస్తావు, అలక్ష్యం చేసేవాడు. దేవుని ప్రజలు తనకు ముందుగా వెళ్తున్నటువంటి దేవుని ఏం చేస్తున్నారు? అలక్ష్యం చేస్తున్నారు. అంటే ఆయన లక్ష్య పెడతలా. మూడో మాట చూద్దాం రండి, ముగిచ్చేస్తే కిందకు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 27వ వచనం, నాకు విరోధముగా సనుగుచుండు. కాబట్టి మూడో మాట ఏంటంటే, ఆయనకు విరోధముగా ప్రజలు ఏం చేస్తున్నారు? సనుగుచున్నారు. ఆయన ముందర నడుస్తుంటే మూర్ఖ చిత్తులు కొంటున్నారు. ఆయన ముందర నడుస్తుంటే ఆయన అలక్ష్యం చేస్తున్నారు. నాలుగోదిగా, ఆయన ముందర నడుస్తుంటే ప్రజలు ఎలా ఉంటారు? ఎలా ఉంటారు? సనుగులు ఉండే ఆయనకి విరోధంగా. దేవునికి విరోధంగా సనుగుతున్నారు, గొణుగుతున్నారు. దేవుడు ముందర వెళ్తుంటే దేవునికి విరోధంగా సనుగులు, గొణుగులు అంట. నీ ముందర నడిచేవాడు ఎంత గొప్పవాడు తెలుసుకోకుండా ఆయన ముందర వెళ్తుంటే ఆ ముందర వెళ్తున్న దేవుని చూసి ప్రజలు ఏం చేశారు? సనుగులు, గొణుగులు ఉండే. ఇక నాలుగో మాట, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 43 వచ్చిన చివరిలో, మీరు యెహోవాను అనుసరించుట మానిత్రి. నాలుగో మాట, నీ ముందర వెళ్తున్న దేవుడు ఎంత గొప్పవాడో ఆయన్ని గుర్తెరక్కోకుండా ఆయన ముందర వెళ్తుంటే మూర్ఖ చిత్తులు వెనకాల ఉండారు. ఆయన్ని అలక్ష్యం చేస్తున్నారు. తర్వాత ఆయన మీద సనుగులు, గొనుగులు ఉన్నాయి. నాలుగోదిగా, యెహోవాను అనుసరించడం మానేశారట. వారి ముందర వెళ్తున్న దేవుని వారు అనుసరించడం మానేశారు. ఏ దేవుడైతే వారు ముందు వెళ్తున్నాడు, ఏ దేవుడైతే వారికి ముందుగా నడుస్తున్నాడు, ఏ దేవుడైతే వారికి ముందుగా వెళ్ళడానికి ఇష్టపడుతూ వస్తున్నాడు, ఆ దేవుణ్ణి అనుసరించడం ప్రజలు మానేశారు. ఇది 4. 5వ విషయం, సంఖ్యాకాండం 14వ అధ్యాయం
22 వచనం చివరిలో, ఈ మనుషులందరూ ఈ 10 మార్లు నా మాట వినక నన్ను పరిశోధించారు. కాబట్టి 5వ మాట ఏంటంటే ఆయన్ని పరిశోధించినటువంటి వారు. ఆయన పరిశోధిస్తూ వస్తున్నారు. ఆయన ముందరెళ్తుంటే, ఇంత గొప్ప దేవుడు ముందరెళ్తుంటే ప్రజలు ఏం చేస్తున్నారు? పరిశోధిస్తున్నాడు. ఇంకా 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 అని ఆయన పరిశోధిస్తున్నారు. ఇక్కడ ఆ జీవితాన్ని బట్టి నష్టం. 6వ మాట సంఖ్యాకాండం 14వ అధ్యాయం 35వ వచనం, నాకు విరోధంగా కూడిన చెడ్డ దగ్గు. అక్కడి ప్రజలు దేవునికి విరోధంగా కూర్చు వస్తున్నారు. ఎలా ఉండారండి ప్రజలు? దేవునికి విరోధంగా కొడుతున్నారు. వారి జీవితాలు ఏమాత్రం దేవునికి మహిమకరంగా లేవు. వారు కూడుకున్న విధానం చూడగా దేవునికి విరోధంగా ఉంది. 7వ మాట చూద్దామండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 27వ వచనం, ఈ చెడ్డ సమాజం నేను ఎంతవరకు సహింపగలను? దేవుడు సహించలేనంత దౌర్భాగ్యమైన స్థితిలో మానవులు జీవిస్తూ వస్తున్నారు. బహుశా ఇలాంటి జీవితం అనుకుంటే సరి చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని వ్యక్తులకు ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు. విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయండి. మా జీవితాల్లో ఎవరైతే ప్రభా మీరు మాకు ముందుగా నడుస్తున్నప్పుడు కూడా మా జీవితం సరిగా లేదో, పొరపాట్లు బలహీనతలు అవిధేతలు ఉంటుందో, ఆ జీవితాన్ని మనం సరి చేసుకుని సమాధానకరంగా మేము ఉండాలని మాతో మీరు మాట్లాడుతున్నారు. మీరు మా ముందర ఎంత గొప్ప దేవుడికి వెళ్తున్నారు, అంత గొప్ప దేవుడు నిన్ను ప్రభా నువ్వు ముందర వెళ్తున్నా మేము మూర్ఖులుగా మా జీవితం మార్చుకోకుండా మేము మిమ్మల్ని అలక్ష్యం చేస్తూ తండ్రి మీ దృష్టిలో మేము చెడ్డ సమాజంలో కూడుకుని తండ్రి మీరు సహింపలేనంత జీవితాన్ని మేము జీవిస్తూ ఉండం. క్షమించినంత తీర్పులోకి రాకుండా ఈ నూతన సంవత్సరంలో నీ ముందర నడిచే దేవుడు ఎలాంటి వాడు, మా ముందర నడిచే దేవుడు ఎలాంటి వాడు మేము తెలుసుకుని ముందరకు వెళ్తాను సాయించమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. అట్లాగే మౌనంగా ఉందాం. ఎవరికి వారం పరీక్షించుకునే బలలో పాల్గొందాం.